ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్నపు వేళలో ప్రభు సాన్నిధ్యానికి చేరవచ్చి ఉంటుండగా కొంత అలసట ఉన్న ప్రభు మాటలు వినటానికి మనం వేచి ఉందుముగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలోమోను పత్రిక, ఫిలోమోను పత్రికలో నుండి ఫిలోమోను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనము ఈ మధ్యాహ్నపు వేళ జ్ఞాపకం చేసుకుందాం. మన ధ్యానానికి ఆధారంగా ఫిలిప్పీ పత్రిక మొదటి 2 వచనాలు మనము మన ధ్యానానికి ఆధారంగా చదువుకుందాం. క్రీస్తు యేసు దాసుడైన, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అపియాకును, తోడి యోధుడైన అర్కీపునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి ఉరాయినది. దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ మధ్యాహ్నపు వేళ అల్పులము, అయోగ్యులము, అభాగ్యులమైన మేము మీ జ్ఞాన వాక్కులు వినుటకై పరసంబంధమైన ఈ మాటలను గూర్చి ఆసక్తితో మీ సన్నిధికి రాగా ప్రభువా, మేము చదువుకున్న లేఖన భాగాన్ని మా ఆత్మలకు మేలు కలిగినట్లుగా ఏ మాట తర్వాత ఏ మాట మాకు అవసరమై ఉన్నదో అట్టి మీ మాటలు ప్రభువా మీ గ్రంథములో నుండి నిలిచి ఉన్న నాతోనూ కూర్చున్న నీ పిల్లలతో మాట్లాడుదురని, మీ ఆత్మచేత మాత్రమే పలికించుదురని మా గొప్ప బోధకుడు, మా ఆత్మల కాపరి అధ్యక్షుడినై ఉన్న యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఉదయకాలంలో ఇశ్రాయేలు వారి యొక్క నిర్లక్ష్యమును గూర్చి లేఖన భాగం నుంచి కొంత మనం వినగలిగాము. ఈ మధ్యాహ్నపు వేళ క్రొత్త నిబంధనలో నుండి ఫిలోమోను పత్రికలో నుండి ఫిలోమోను గూర్చి అలాగే ఒలీషియమును గూర్చిన కొన్ని సంగతులు మన ఆత్మీయ క్షేమార్థమై మరి ప్రభు ఇచ్చినటువంటి వర్తమానాన్ని శ్రద్ధగా విందాము. ఫిలోమోను పత్రికలో మనం గమనించగలిగినట్లయితే చూడండి, ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు మనకి ముఖ్యులుగా మనకు కనిపిస్తారు. 3 వ్యక్తులు. అందులో ఒక వ్యక్తి పౌలు, రెండవ వ్యక్తి ఫిలోమోను, మూడవ వ్యక్తి ఒనేసిము. ఈ పత్రికలో సంగతులు ఈ 3 గురించి మాత్రమే మనం చూస్తాం. కానీ ఈ పత్రికలో మరికొందరు వ్యక్తులు ఉన్నారు. చూడండి, క్రీస్తు యేసు ఖైదీనైన, ఇక్కడ పౌలు కనిపిస్తాడు, ఫిలోమోను కనిపిస్తాడు, తిమోతి కనిపిస్తాడు. తర్వాత ఫిలోమోను భార్యగా అప్పియా అనేటువంటి సోదరి మనకు కనిపిస్తుంది. ఫిలోమోను కుమారుడిగా అర్కీపు అనే మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. పౌలు సువార్తికునిగాను, ఫిలోమోను
ఒక విశ్వాసికి చెంది ఒక భూషాముగాను ఇక్కడ మనం చూస్తాం. ఒనేసిము ఫిలోమోను ఇంట పనివాడు, ఎవరటైనా పనివాడుగా మనం చూస్తాం. ఈ ముగ్గురు వ్యక్తులు ఈ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వారుగా మనం చూస్తాం. ఈ పత్రికలో చూడండి, ఆఖరి వచనాల్లో మరికొందరు వ్యక్తులను మనం చూస్తాం. క్రీస్తు యేసునందు 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూక వందనములు చెప్పుచున్నారు. మన ఎపఫ్రా, మార్కు, అరిస్తార్కు, దేమా, లూక. మొత్తము ఈ పత్రికలో ఉన్న వ్యక్తులు ఎంతమంది చెప్పండి? ఫిలోమోను కుటుంబంలో ముగ్గురు, పౌలు, తిమోతి, మొత్తం ఎంతమంది? 5. ఇక్కడ ఎంతమంది చూడండి? ఎపఫ్రా, మార్కు, అరిస్తార్కు, దేమా, లూక. ఇక్కడ ఒక 5 మనకు కనిపిస్తారు. ఈ పత్రికలో మనం ఆలోచన చేస్తుండగా ముఖ్యమైన వారు ముగ్గురు అని చెప్పుకున్నాం కదండి. ముఖ్యమైన వారు ముగ్గురు. ఆ ముగ్గురులో పౌలు సువార్తికుడిగాను, ఫిలోమోను విశ్వాసిగా ఒక భూషాముగాను, ఒనేసిము ఫిలోమోను ఇంట్లో పనివాడుగా. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ పట్టణము కొలసే పట్టణం, కొలసేలో ఉన్న సంఘం ఇది. పౌలు ద్వారా సువార్త విని ఫిలోమోను రక్షించబడినవాడై ఉండొచ్చు. ఫిలోమోను భూస్వామిగా ధనవంతుడిగా ఉన్న కారణాన్ని బట్టి ఒనేసిము ఆ ఇంటిలో పనివాడుగా ఉండినవాడై ఉన్నాడు. ఒకానొక దినాన్న ఫిలోమోను ఇంటిలో నుండి పనివాడుగా ఉన్నటువంటి ఒనేసిము కొంత సొమ్మును అపహరించి ఫిలోమోను ఇంటి నుంచి పారిపోయిన వాడుగా మనం చూస్తాం. అప్పటికి పౌలు రోమా జైల్లో బందీగా ఉన్నాడు సువార్త నిమిత్తమై. ఈ ఒనేసిము ఫిలోమోను ఇంటి నుంచి పారిపోయిన తర్వాత మరి ఎక్కడైనా అతడు దొంగతనం చేశాడేమో తెలియదు. రోమా సైనికులు పట్టుకుని ఒనేసిముని జైల్లో వేశారు. అప్పటికి పౌలు అదే జైల్లో సువార్త నిమిత్తమై శిక్ష అనుభవిస్తున్నాడు. వారు శిక్షించి జైల్లో ఉంచారు. సువార్త నిమిత్తమై పట్టబడినటువంటి పౌలు తన యొద్దకు వచ్చి వారికి వెళ్ళి వారికి సువార్త అందిస్తున్నాడు. అదే సమయంలో ఒనేసిము అదే జైల్లో పెట్టబడిన కారణాన్ని బట్టి పౌలును కలుసుకుని ఉంటాడు. ఖైదీలు కూడా మీదే ఊరండి అని అనుకుంటారు కదా. అదే సమయంలో ఫిలోమోను ఇంటి దగ్గర నుంచి పారిపోయేసినటువంటి ఒనేసిమును పౌలు అడుగుంటాడు, ఏ ఊరు బాబు మీది? మాది కొలసే పట్టణం అండి. కొలసే పట్టణం అయితే అక్కడ నాకు తెలిసిన సోదరుడు ఉన్నాడు. ఎవరండి? ఆయనే ఫిలోమోను. అమ్మో, ఫిలోమోను అనగానికి ఏమనిపిస్తుంది? దీనికి ఫిలోమోను మీకు తెలుసండి అని ఉంటాడు పౌల్ని. తెలుసు ఆయన. అలా అయితే నేను ఫిలోమోను ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ఫిలోమోను ఇంటిలోంచి నేను కొంత సొమ్మును అపహరించి వచ్చి ఉన్నాను. నన్ను ఈ జైల్లో బంధించారు నేను చేసిన నేరాన్ని బట్టి అని వీరిద్దరి యొక్క సంభాషణలో ఫిలోమోను యొక్క విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు పౌలు ఒనేసిముకి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటించగా ఒనేసిము రక్షించబడ్డాడు. రక్షించబడినటువంటి ఒనేసిముని ఫిలోమోను యొద్దకు పంపించబోతున్నాడు. ఈ శిక్షా దినాలు పూర్తయిన తర్వాత
ఎవరికి? ఒనేసిముకి. అయ్యా, నీవు విడుదల పొందబోతున్నావు కాబట్టి నీవు నేరుగా వెళ్ళి నీ రక్షణ విషయాలు ఫిలోమోనుకి చెప్పు, నన్ను గురించి కూడా చెప్పు. అయ్యో లేదండి, నేను ఒకవేళ ఆయన ఇంటికి చేరుకుంటే నన్ను ఎంత శిక్షిస్తాడో తెలియదు, ఒకవేళ చంపేస్తాడేమో తెలియదు, కనుక నేను వెళ్ళలేనంటే మరొక సోదరుని ఇచ్చి పంపించాడు. కొలసీలో రాయబడిందన్నమాట. ఇప్పుడు ఫిలోమోను చేతిలో పౌలు రాసిన ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరమే చెప్పండి, ఫిలోమోను పత్రిక. ఈ ఫిలోమోనుతో పాటు మరొక సోదరుని ఇక్కడ మనం చూస్తాం. కొలసీ పత్రిక చూడండి. ఒంటరిగా వెళ్తే ఆయన అంగీకరించడేమో అన్న విషయాన్ని తలంచి మరొక సోదరునిచ్చి పంపిస్తున్నట్టుగా మనం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైనా నా తోటి సేవకుడునైనా తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఎవరನ್ನು పంపిస్తున్నాడంటే పౌలుకి అంతకుముందు పౌలుతో సేవలో ఉన్నటువంటి తుకీకునిచ్చి ఫిలోమోనుతో పాటు పంపిస్తున్నాడు. వీళ్ళ యొక్క చేతిలో 2 ఉత్తరాలు ఉన్నాయి. ఒకటి కొలసే పత్రిక, రెండవది ఫిలోమోను పత్రిక. ఇంతవరకు కొంచెం అర్థం చేసుకోండి. ఎప్పటి నుంచి మనకి బాగా క్లియర్గా అర్థమయ్యేటువంటి విషయాలుగా మనం చూద్దాం. ఈ 2 పత్రికలు వారి చేతిలో ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. సంఘానికి కొలసే పత్రిక రాసి పంపిస్తున్నాడు. ఫిలోమోనుకి పర్సనల్గా ఫిలోమోను పత్రిక రాసి పంపిస్తున్నాడు. ఈ 2 ఉత్తరాలు వారి ఇరుగురు చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళొచ్చి ఫిలోమోను దగ్గర నిలబడ్డారు. ఆయన ఉదయకాలం లేచి తలుపు తీసిన బయటికి రాగానే ఒనేసిము కనిపించాడు అనుకోండి. అమ్మ, మీకు అర్థమవుతుందా? ఒనేసిము ఫిలోమోను ఇంట్లో ఏం చేసి వెళ్ళాడు? ఏదో దొంగిలించి వెళ్ళాడు. ఇక్కడ ఆ వివరాలు రాయబడలేదు. ఇప్పుడు తలుపు తీసుకుని బయటికి రాగానే ఒనేసిమే కనిపించాడు అనుకోండి. ఫిలోమోనుకి ఏం చేస్తాడు? మీరెవరు మాట్లాడలేదు. వీళ్ళు ఉత్తరం ఆయన చేతికి ఇవ్వలేదు, పౌలు సంగతి వివరించలేదు, వచ్చి నిలవబడ్డారంతే. నిలవబడగానే ఒకవేళ ఫిలోమోనుకి ఒనేసిమే కనిపించాడు అనుకోండి, రౌద్రుడై ఎంతో కొంత తన కక్షను తీర్చుకోవడానికి, తన కోపాన్ని చల్లార్చుకోవడానికి అతని మీద పడేవాడే. కానీ వెంటనే మరొక వ్యక్తి కనపడుతున్నాడు. పౌలుతో సేవలో అంతకుముందు కొనసాగుతున్నటువంటి తుకీక్ అనే సోదరుడు కనపడుతున్నాడు. ఇదేంటి? ఈ దొంగోడితో పాటు ఎవరు వచ్చాడు? దేవుని సేవలో కొనసాగిన తుకీక్ కూడా వచ్చాడని అప్పుడు ఫిలోమోను వారితో సంభాషణ ప్రారంభించుంటాడు. ఈ సంభాషణలో ఈ ఉత్తరాన్ని ఫిలోమోను చేతికి అందించారు ఒనేసిము, తుకీకి, ఇద్దరు కూడా. ఇప్పుడు ఆ ఉత్తరాన్ని ఫిలోమోను చదువుతున్నాడు. ఇంతవరకు అర్థమైందండి? ఈ చదువుతున్నప్పుడు ఒనేసిముని గురించి ఏమి రాశాడో మొదట చూద్దాం. తర్వాత ఫిలోమోను గురించి ఏమి రాశాడో ఆ మాటలు కూడా చూద్దాం. క్లుప్తంగానే సమయభావంలోని సంగతులు నేను అందించి ముగించాలని ఆశిస్తున్నాను. చూడండి, మొదటిగా ఈ ఉత్తరం రాస్తూ 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును మన సహోదరి అయిన అఫియాకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఎంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. మొదట ఫిలోమోను ఎత్తుకున్నాడు. తర్వాత తన భార్య సంగతి రాస్తున్నాడు. తర్వాత తన కుమారుడి సంగతి కూడా రాస్తున్నాడు. తర్వాత నీ ఇంట ఉన్న సంఘమునకును అనే ఆ కార్యక్రమాన్ని ముగించాడు. ఈ ఉత్తరం చదువుతుండగా పౌలు రాసినటువంటి సందర్భంలో మొదట ఫిలోమోను లక్షణాలు రాశాడు. ఫిలోమోను యొక్క
చూడండి, ఒనేసిము ఫిలోమోనుకి లక్షణాలు రాశాడు, తర్వాత ఒనేసిము లక్షణాలు రాశాడు. ఫిలోమోను సంగతి నేను తర్వాత మనం చూస్తాం. ఇదే వరుసలో ఒనేసిముని గురించి ఏమి రాశాడో మొదట మనం ఇలా చదువుకుందాం. చూడండి, మొదటిగా ఒనేసిముని గురించి ఏం చెప్తున్నాడో మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము ఒకే అధ్యాయం కాబట్టి మనం ఇలాగా జ్ఞాపకం చేసుకుందాం. 15వ వచనం. అతడికి మీదట దాసుడుగా ఉండక, ఒనేసిముని గురించి ఏమి రాస్తున్నాడంటే అతడికి ఇక మీదట దాసుడుగా ఉండక అని మొదలు పెట్టాడు. ఒకప్పుడు ఎవరితడు? దాసుడు, చూడండి, ఒకప్పుడు ఇతడు దాసుడు, పనివాడు, ఆ ఇంటిలో పని మనిషిగా ఉన్నవాడే కానీ కొంత నష్టాన్ని కలిగించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒకప్పుడు అతనికి దాసుడు అన్నాడు. ఒకప్పుడు అతని స్థితి ఏంటట? దాసుడు, పనివాడు మాత్రమే. పనివాడికి ఎంత మంచివారింట్లోనైనా పనివాడే, కుమారుడే. పనివాడు స్థానం వేరు, కుమారుడి స్థానము వేరు. ఒకప్పుడు అతడు నీకు దాసుడు అన్నాడు. దాసుడు 11 వచనం కూడా చూడండి. 11 అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ. ఆగండి, ఒక్కొక్క మాట చూద్దాం. ఒకప్పుడు దాసుడిగా ఉన్నవాడు, రెండవది నిష్ప్రయోజనమైన వాడు, ప్రయోజనము లేనివాడు. ఒకప్పుడు దాసుడిగా ఉన్నవాడు, ఒకప్పుడు నిష్ప్రయోజనగా ఉన్నవాడు. ఒకప్పుడు దాసుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా మనమంతా ఎవరము? మనమంతా రాజులం కాదు. ఒకప్పుడు మనమంతా ఎవరము? దాసులం. దైవగ్రంథం చెప్తుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునికి దాసుడు అన్నాడు. కనుక పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడని రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో. అలా అయితే పాపదాసులు మనమంతా కూడా, పాపానికి లోబడిన వారు, పాపానికి విధేయులైన వారు, పాపం చెప్పిన ప్రతి పాపాన్ని జరిగించిన వారు, అవిధేయులు, అపవిత్రులు, దేవునికి దూరస్తులం, నేరస్తులం, శిక్షకు, దండనకు, నిత్యాగ్నికి మాత్రమే మనం ఏమై ఉన్నవారు అంటే పాత్రులమై ఉన్నవారు. ఒనేసిము మాత్రమే కాదు, మనం కూడా ఒకప్పుడు దాసులం. రెండో మాట ఏం చెప్పాడంటే నిష్ప్రయోజకుడు అన్నాడు. నిష్ప్రయోజనం అంటే ప్రయోజనము లేనివాడు. మనం కూడా ఒకప్పుడు ప్రభువుని అంగీకరించక ముందు మనమంతా కూడా ఎవరని చెప్పండి? నిష్ప్రయోజనం. ప్రభు అన్నాడు, నరులారా వెళ్ళండి, తిరిగి రండి, నా వైభవాన్ని, నా యొక్క సృష్టి క్రమాన్ని చూడండి, మళ్ళా తిరిగి రండి లోకానికి పంపించాడు. మనం రావటం అయితే వచ్చాం, కానీ వెళ్ళటానికి మాత్రం ఏమీ లేదు, మనకి మనసు లేదు, వెళ్ళటానికి మనసు లేదు. ఒక గంటలో చనిపోతాడు అనుకున్న వ్యక్తి కూడా ఇంకా కొద్ది కాలం బతకాలని ఆశ కలిగిన వాడే ఏదో ఒక రీతిగా బ్రతికించాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఒకప్పుడు దాసులము, ప్రభువుని ఎరగక మునుపు మనమందరం నిష్ప్రయోజకులం. ప్రభుకి ఏమాత్రం ప్రయోజనమైన వారము కాము. ఆయన మెచ్చుకోవటానికి కదా ఏమాత్రం కూడా యోగ్యమైన స్థితి కొంచెమైన మనలో లేదు అని మనం గమనించాలి. ఇక మూడో మాట ఏమన్నాడో చూడండి, 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను. రుణస్థుడు చెప్పండి, ఎవడంట? రుణస్థుడు. రుణస్థుడు అంటే అర్థం ఏమి? సాధారణంగా రుణస్థుడు అని ఎవరిని అంటాం మనం? నాకు రుణం ఉన్నాడండి అంటే బాకీ ఉన్నవాడు అంటాం. ఒకవేళ ఒనేసిము కొంత తన ఇంటి ఖర్చుల కొరకే ముందుగా ఆ యజమాని దగ్గర కొంత సొమ్ము తీసుకున్నాడేమో, లేక దొంగిలించాడేమో. రుణస్థుడు, ఒకప్పుడు రుణస్థుడు. ప్రియమైన వారులారా, ఈ మాటలు మనకి కూడా చెందినవిగా గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు దాసుడిగా ఉన్నవాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగా ఉన్నవాడు, చెప్పండి, రుణస్థుడిగా ఉన్నవాడు. రుణస్థుడు. సాగిపోదాం. 18వ వచనం మరలా చదవండి. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. రుణమున్న ఎడలను. రుణస్థుడు అతను నీకేమైనా నష్టము కలుగు చేసిన ఎడల అన్నాడు అన్నమాట. అలా అయితే నష్టపరిచిన వాడు యజమానికి ఏం కలిగించాడు?
నష్టాన్ని కలిగించారు. నమ్మిన ప్రభువుని అంగీకరించక ముందు మనం అందరం కూడా ఆయన నామానికి అవమానము కలుగు చేసిన వారమే. మన శ్రేష్టలు, మన తీరు, మన మాట, మన చూపు, మన ఉనికి, మన నడక ఇవన్నీ కూడా ప్రభువుకి ఏం కలిగించాయట? నష్టాన్ని కలిగించాయి. ప్రభు నామానికి అవమానము కలిగించాయి. ఒరేషియం మాత్రమే కాదు, మనం కూడా ఒకప్పుడు అలాంటి వారమే. ఇంకేమన్నాడు చూద్దాం, చూడండి 16వ వచనం. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసిన వాడు. కొద్ది కాలం నిన్ను ఎడబాసిన వాడు. యజమాని ఇంట నుండి పారిపోయిన వాడు, యజమాని ఎడబాసిన వాడు అంటే దూరస్తుడు అని మనం చెప్పాలి. మనం కూడా పిల్లారా వినండి, ప్రభుకి ఏమైన వారము? ఎఫెసు బదులు తేటగా చెప్పాడు కదా, మనము దూరస్తులం. ఇలాంటి అవిధేయుడిగాను, దాసుడుగాను, నిష్ప్రయోజకుడిగాను, రుణస్థుడిగాను, చెప్పండి, దేవుని యొక్క సన్నిధిలో లేక ఫిలోమోని ఇంటిలో నష్టాన్ని కలుగు చేసిన వాడుగాను, యజమానికి దూరముగా వెళ్ళిపోయినటువంటి ఇతను ఈవేళ సువార్త విని రక్షించబడి యజమానుడికి తిరిగి వస్తా ఉన్నాడు. యజమానుడికి తిరిగి రాక మునుపు అతని లక్షణాలు ఏంటో మనం విందాం. రక్షించబడక ముందు మనం విన్నాము, రక్షించబడిన తర్వాత ఆయన యొక్క యోగ్యత, ఆయన యొక్క సుగుణాలు, ఆయన ఆత్మీయ లక్షణాలు పౌలు మళ్ళీ తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు ఇటువంటి లక్షణాలు కలిగిన వాడై, కానీ ఇప్పుడు చూడు అతని యొక్క స్థితిని, అతను రక్షించబడ్డాడు, నీ వలే ప్రభువుని అంగీకరించాడు అని పౌలు వివరిస్తూ ఆయనకి పత్రికలో మళ్ళా ఒనేసిమును గురించి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాడో చూడండి. మొదటిగా ఆ మాటలు మనం చూద్దాం. 1:10 క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము. చాలండి. ఒనేసిము ఏమైనవాడు? పౌలుకి ఆత్మ సంబంధమైన కుమారుడయ్యాడు. అంటే రక్షింపబడినవాడు, మారు మనసు పొంది రక్షించబడి పాపాన్ని విడిచిపెట్టి లోక ఆశని విడిచిపెట్టి లోక విధానాలకి దూరముగా ఉండి ఇవాళ ప్రభువుని అంగీకరించాడు గనక పౌలుకి ఆత్మ సంబంధమైన కుమారుడయ్యాడు. పౌలుకే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తాము, ఎందరూ తను అంగీకరించెదరో చెప్పండి వారందరూ దేవునికి ఏమై ఉన్నవారు? దేవుని పిల్లలగుటకు. 1:12 కదండి, 1:12. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఇప్పుడు ఫిలోమోను దేవుని కుమారుడు అనే మాట మనం చెప్పాలి. పౌలు కుమారుడు అనే దానికంటే దేవుని కుమారుడు. ఒక సంగతి అమ్మా బాబు, ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని కుమార్తెలుగా తీర్చబడిన వారంగా కలిగిన వారమేనా? ఇంకా ఎవరు ఈ కూడుకులో ప్రభుకి కుమార్తెలుగా లేరు? ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. అపనమ్మకస్తుడు, దాసుడు, నష్టం కలుగు చేసిన వాడు, దూరస్తుడిగా ఉన్నవాడు ప్రభువుని అంగీకరించి దేవునికి కుమారుడయ్యాడు. పౌలుకి ఆత్మ సంబంధమైన కుమారుడయ్యాడు. ఇప్పుడు కుమారత్వాన్ని పొందిన చెప్పండి ఒనేసిము మొదటి మాట. రెండవదిగా మనం చూస్తాం 16వ వచనం చూడండి. 16వ వచనం. దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును. ఆగండి. ఇక్కడ ఒకప్పుడు దాసుడిగా ఉన్నవాడు ప్రియ సహోదరుడుగాను ఏమయ్యాడంట? ప్రియ సహోదరుడు. అమ్మా, ఒకప్పుడు దాసుడు, కానీ ఇప్పుడు ఏమైనవాడు?
సహోదరుడయ్యాడు. ఇదెంత మంచి మాట చూడండి. ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడిన వెంటనే దేవునికి కుమారుడయ్యాడు. రెండవది ఒనేసిముకు లేక ఫిలోమోనుకు ఒనేసిము ఏమయ్యాడంట? సహోదరుడయ్యాడు. ఒకప్పుడు దాసుడిగా ఉన్నవాడు, పనివాడిగా ఉన్నవాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ యజమానికి దాసుడు కాదు, ఇప్పుడు ఏమన్నాడు? ఒకప్పుడు దాసుడు కానీ ఇప్పుడు దాసుడి కన్నా ఎక్కువ వాడిగాను, ప్రియ సహోదరుడిగాను అతన్ని వెంచాలి అన్నాడు. ప్రభు నమ్ముకుంటే కలిగిన ఆ యోగ్యత, ఆ అర్హత ఎంత గొప్పదో చూడండి. ఇంకేమన్నాడు? 13వ వచనం. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తం పరిచారము చేశాడు అన్నాడు. ఇక్కడ మాట గమనించండి. నేను బంధకాల్లో సువార్త నిమిత్తం పట్టుబడి ఉన్నాను, కానీ నీవు వచ్చి నాకు పరిచర్య చేయాలి. కానీ ఇదిగో నీ పనివాడు నీకు బదులుగా చెప్పండి నాకు పరిచర్య చేశాడు. ఇప్పుడు ఎవరతను? పరిచారకుడు. సువార్త కొరకైన పరిచారకుడు, దేవుని పని నిమిత్తమైన పరిచారకుడు, దేవుని సన్నిధిలో పరిచారకుడు అయ్యాడు. ఒకప్పుడు నీ పనివాడు, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? సువార్త నిమిత్తమైన పరిచారకుడు అయ్యాడు అన్నాడు. పరిచర్య, ఎంత పరిచర్య చేశాడో, ఎంతకాలం అక్కడ ఉన్నాడో తెలియదు, ఎంత పరిచర్య చేశాడో. పౌలు అంటాడు, నీ నిమిత్తము అతను నాకేం చేశాడు? పరిచర్య చేశాడు అన్నాడు. అమ్మా, ఒక మాట విందాం. దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలంటే చెప్పండి, ఎప్పుడు మనం నమ్ముకున్న వెంటనే కోరుకునే ఒక గొప్ప ఆశ ఏంటంటే, నాకు పాటలు వచ్చి కాబట్టి నాకు ఏమి ఇవ్వండి? పాట ఇవ్వండి. నేను వాక్యం చెప్పగలిగే అర్హత లేకపోతే కొద్దిగా ఎరుగుతుంది కాబట్టి నాకు వర్తమానం చెప్పే అవకాశం ఇవ్వండి. దీనికి ప్రాకులాడతామే కానీ ఒనేసిము రక్షించబడిన తర్వాత ఏం చేశాడట? పరిచర్య చేసాడు. మొట్టమొదటి మెట్టు. బాబు దయచేసి వినండి, సోదరులు కానీ ప్రప్రదంగా రక్షించబడిన మన జీవితంలో మనం చేయవలసింది మొట్టమొదటి మెట్టు ఏదంటే పరిచర్యలు ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, పరిచర్య చేసే విషయంలో ఎంతగా ప్రభువుకి ఇష్టలుగా మనం ఉంటామో, ప్రభువే హెచ్చించి మరొక స్థానాన్ని మనకిస్తాడు. మరి కాని దాని కొరకు మనం ప్రోకళ్ళాడే వారముగా ఉండకూడదు. ప్రభిస్తాడు. నేను రక్షించబడిన తొలి దినాల్లో అలా కూర్చుని దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను అనుకునేవాడిని, పరిచర్య చేసాం. 7 సంవత్సరాలు స్టేజీ ఎక్కకుండా పరిచర్య చేస్తూ వచ్చాము. నేను అనుకునేవాడిని, ఎప్పుడైనా అలా ఎక్కి వాక్యం చెప్పే స్థానం నాకు కలుగుద్దా, అసలు నేను చెప్పగలనా అని నేను అనుకునేవాడిని. మనసులో ఆశ అయితే ఉంది, కానీ దాని కొరకు ఎన్నడూ ప్రయత్నము చేయలేదు. తగిన కాలములో కదండి పేతురులు అన్నాడు, తగిన కాలమందు ఆయన్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి అన్నాడు. నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. నీ కాని పని కొరకు ప్రాకుల్లాడేవారంగా, పోటీ పడేవారంగా మనం ఎన్నడూ ఉండకూడదు. మన స్థానం ఏంటి చెప్పండి? పరిచర్య. దేవుని పిల్లలు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. నేను రక్షించబడిన తొలి దినాల్లో 7 సంవత్సరాలు ప్రభు యొక్క సన్నిధానములో పరిచర్య చేస్తూ వచ్చాను. నేనే కాదు, ఇంకా ఎందరో భక్తులు చేశారు. నా యొక్క విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిచర్య మనల్ని బహుగా హెచ్చిస్తుంది, పరిచర్య మనల్ని దీవిస్తుంది. పరిచర్యే ప్రభు సన్నిధిలో మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుద్ది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బాటిల్ చూడము, అది అంటే ఆ బ్యాగ్లో ఉంది. మరొక మాట చూద్దాం చూడండి, 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మరొక మెట్టు గురించి చెప్తున్నాడండి. అతను ఎవరంట?
ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? నిష్ప్రయోజనమైన వాడు. పౌలు చెప్పే సాక్ష్యం. ఇప్పుడు అతను ఎవరంటే నాకు నీకు కూడా, నీకు నాకు కూడా ఏమైనా వాడు? ప్రయోజనకరమైన వాడు. చెప్పగలరా? స్థానిక సంఘ సేవకులు, పెద్దలు, సహోదరి సహోదరులారా, ఆ సంఘములో ఆ సహోదరుడు, మా సంఘములో ఆ సహోదరి, మా సంఘములో ఆ వ్యక్తులు లేక కుటుంబము మా సంఘానికి ఎలాంటి వారు? ప్రయోజనకరమైన వారని చెప్పగలరా? ప్రమాదకరమైన వాళ్ళని చెప్పగలరా? ఈవేళ ప్రయోజనకరంగా ఉండేదానికంటే సంఘాల్లో కదండి ఎక్కువ శాతము ప్రమాదకరంగా ఉండటం అనేది మనం చూస్తున్నాం. ప్రమాదం. ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ, ఆయన పెద్ద ఆయన తలబొట్టుకుని అలా కృంగిపోతూ ఉన్నాడు. ఎందుకు అయ్యారు మీరు అట్లా ఉన్నారు అంటే, సంఘములో పలానా కుటుంబం నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి అయ్యా అన్నాడు. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. పేరు చెప్తే మీ అందరికీ తెలుసు. పిల్లారా వినండి, సంఘములో కొన్ని కుటుంబాలు నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. కొందరు వ్యక్తులు నాకు నెమ్మది లేకుండా చేస్తున్నారు. ఇదంత విచారకరమైన సంగతి అండి. కానీ ఓనేసిముని గురించి చెప్తున్నాడు. అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ప్రయోజనకరమైన వాడు. మనం సంఘానికి ప్రయోజనకరులుగా ఉండాలి కానీ ప్రమాదకరులుగా అన్నాడు ఉండకూడదు. ప్రభు యొక్క పనికి మనం ప్రయోజనకరులుగా ఉండాలి. చూడండి, అతను ఒకప్పుడు దాసుడు, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, ఒకప్పుడు రుణస్థుడు, ఒకప్పుడు నష్టం చేసిన వాడు, ఒకప్పుడు యజమానికి దూరంగా ఎడబాసిన వాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు అన్నట్టంటే, ఇప్పుడు కుమారుడయ్యాడు, సహోదరుడయ్యాడు, పరిచారకుడయ్యాడు, ప్రయోజనకరమైన వాడయ్యాడు అన్నాడు. కొలసీ పత్రికలు నాకు చదవం కదా, ఆ మాట మరొకసారి చూద్దాం. చూడండి, 4:9 కదా. కొలసీ పత్రిక. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైనా తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. చాలండి. ఏం చెప్పాడు ఒనేసిము గురించి? నమ్మకమైన ప్రియ సహోదరుడు. చాలండి, నమ్మకమైన. ఇప్పుడు అతని యొక్క స్థితి ఒకప్పుడు దొంగగా ఉన్న స్థితి నుండి ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడట? నమ్మకత్వం. నమ్మకం ముందు, ప్రభుని అంగీకరించక ముందు ఒకవేళ అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. కానీ ఈవేళ నమ్మకమైన వాడని పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు సాక్ష్యం ఇస్తే అది అస్థిరమైంది కాదు. ఆయన ఎరిగి వడపోసి ఆయన సాక్ష్యం ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రియమైన వారు గమనించండి, ఒకప్పుడు ఒనేసిము రక్షించబడక ముందు, రక్షించబడిన తర్వాత ఒనేసిము ఆయన స్థితి ఎలాగుందో మనం గమనించాం. చెప్తారా? రక్షించబడక ముందు సంగతి మనం విన్నాం, రక్షించబడిన తర్వాత కూడా మనం విన్నాం. రక్షించబడిన తర్వాత అతని స్థితి ఏంటంటే ఒకటి చెప్పండి. కుమారుడయ్యాడు, సహోదరుడయ్యాడు, పరిచారకుడయ్యాడు, ప్రయోజనకారి అయ్యాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ప్రభునందు నమ్మిన దేవుని పిల్లైన మనమందరం కూడా ఇటువంటి మంచి అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖన భాగం తెలియజేస్తా ఉంది. అయితే పౌలు విషయాలన్నీ కూడా ఆ పత్రికలో రాసి ఫిలోమోనుకి ఇవ్వగా, ఫిలోమోను చదువుకుని ఇక నోరు విప్పలేదు. ఎందుకు? రాసింది ఎవరు? పౌలు. ఎవరి గురించి రాశాడు? ఒనేసిము గురించి. ఒనేసిము ఒకప్పుడు స్థితి వాస్తవమే, కానీ ఇప్పుడు స్థితి మార్చుకున్నవాడు, సహోదరుడయ్యాడు, పరిచారకుడయ్యాడు, ప్రయోజనకరయ్యాడు. ఇంతే చాలు అనుకున్నాడు. ఇప్పుడు పౌలు లేక ఫిలోమోను ఒనేసిముని ఎలా చేర్చుకుంటాడో మీరు చెప్పాలి. పనివాడుగానా? ఫిలోమోను ఒనేసిముని ఎట్లా చేర్చుకుంటాడు? ఏమన్నాడు? ఒకప్పుడు అతడు ఒకప్పుడు అతడు నీకు దాసుడే కానీ ఇప్పుడు సహోదరుడు అన్నాడు. ఎలా చేర్చుకుంటాడు మీరు చెప్పండి? దాసుడుగా కాదు.
సహోదరుడిగా చేర్చుకుంటున్నాడు. ఎన్ని మంచి లక్షణాలు ప్రియులారా! ఇవి మనం చదువుకుని విడిచిపెట్టడం కొరకు రాయవాడలేదు, కానీ ఒరేషీయుకి స్థితిని చూసి మొదటి స్థితిలాగా నేను ఉండకూడదు ప్రభువా అనుకుని రెండవ స్థితిని గమనించి నేను ఎలాగుండాలి అని మనం తీర్మానము చేసుకోవాలి. ఇవి ఒరేషీయుని గురించి చెప్పిన సంగతులు. ఇప్పుడు ఫిలోమోను గురించి ఏం చెప్పాడో ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆగుదాం. చూడండి, మొదటి సంగతి ఏమనంటే ఫిలోమోను గురించి ఏమి రాశాడు. మొదటి మాట చూడండి, 1:6 నీ ప్రేమను గురించి సమస్త పరిశుద్ధుల ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు విశ్వాసమును గూర్చి ఈ భాగంలో మనం చదువుకునే ప్రతి వర్షంలో మాట ఉంటుంది. నీ 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 అని మాట రాశాడు పౌలు. ఫిలోమోను గురించి చెబుతూ నీ అని మాట రాశాడు. ఆ మాటలు చదివేటప్పుడు మనం గమనిందాం. ఒకటి, ఫిలోమోను ఎవరాలంటి వాడు అంటే నీ విశ్వాసము అన్నాడు. ఇప్పుడు ఫిలోమోను ఎలాంటి వాడంట? విశ్వాసం గలవాడు. ఫిలోమోను విశ్వాసము పౌలు తేటగా ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, మనం నమ్ముకున్నా మంచిదే, కానీ మనకేం కావాలంట? అసలు నమ్ముకోవడానికే విశ్వాసం కావాలి. నమ్ముకున్న మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత లోతుగా విశ్వాసంలోకి మనం ప్రవేశించాలి. విశ్వాసం అనే వేళ్ళు మరింత లోతుగా ఉంటే విశ్వాసం అనే వృక్షము మరింత పైకి ఎదిగే అవకాశము ఉంటుంది. రక్షించబడడానికి ఏది అవసరమైంది? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును. అంతే. రక్షణ పొందడానికి విశ్వాసం అవసరమే. ఇంకెందుకండి విశ్వాసం అంటే నీ జీవితకాలం అంతట్లో కూడా విశ్వాసం 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 అనేది దేని కొరకు విశ్వాసం అవసరం అంటే, ప్రభు అయిన దేవుడు నాకున్నాడు, ఈ లోకంలో నా జీవన సంబంధమైన ప్రతి విషయంలో కూడా ప్రభువే నాకు సహాయం చేస్తాడు అనే దాని మీద మనం ఏముంచాలంటే విశ్వాసము ఉంచాలి. నేను చెప్పబోతా ఉన్నాను, గృహ నిర్మాణం చేసుకునే ముందు విశ్వాసం ఉందంట మంచిదే, కానీ చిన్న పిల్లవాడికి జ్వరం వస్తే మొదట ప్రార్థన చేస్తారు అనుకోండి, రెండవది హాస్పిటల్ తీసుకెళ్తారు, అది నిజమే. ఇక మూడవ ప్రయోగం ఏంటంటే, పక్కోళ్ళు ఎవరో చెప్తారు ప్రభుని నమ్ముకుంటే నువ్వు నమ్ముకున్నావు కానీ పిల్లోడు నమ్ముకోలేదు కదా, కాబట్టి తాయితు కట్టించమ్మా అని అంటే ఏం చేస్తారు? సాటున వెళ్ళి తావి తెచ్చుకుని పిల్లోడికి కడతారు కదా. అంటే అప్పుడు ఏం పోయింది నీలో నుంచి? అది విశ్వాసం ఉంది. రక్షించబడటానికి విశ్వాసం అవసరమే, కానీ రక్షించబడిన తర్వాత చెప్పండి, జరిగే ప్రతి మేలుకు ప్రతి నష్టానికి కూడా నీ ఏం ఉపయోగించాలి? విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఒక నష్టం జరిగిందా, దేవునికి స్తోత్రం, ప్రభు మాకేమన్నా నష్టం చేసేవాడు కాడు, అది ఎందుకు జరిగిందో దేవునికి స్తోత్రం విడిచిపెట్టాలి. ప్రతి విషయంలో ప్రభువుకి అప్పగించుకునేదే నిజమైన విశ్వాసం. ప్రభువుకి అప్పగించుకునేదే నిజమైన విశ్వాసం. వివాహం చేయాలనుకోండి, పెళ్ళి ఎవరు చేయాలి? సేవకులు, పాస్టర్ గారు చేయాలి. మరి దానికి ముహూర్తం ఎవరు పెట్టాలి? అంటే ముహూర్తం ఎందుకు పెట్టిస్తున్నావు? మంచి రోజు, మంచి టైము కదండి అని ఎందుకు చేస్తున్నావంటే నీకు నిజమైన ప్రభు మీద ఏమీ లేదు. మరి రక్షించబడినప్పుడు రక్షణ కొరకే విశ్వాసం నిజమే, కానీ నీ జీవిత కాలంలో పరిపూర్ణమైన విశ్వాసం ఎవరి మీద లేదు? ప్రభువు మీద లేదు. ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, పాస్టర్ గారు నిజంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ దాంట్లో నవధాన్యాలు వేయకపోయినా ప్రార్థన నూనె అటు ఇప్పుడు మరలా ఏదండి ప్రార్థన నూనె ఆ పునాదులు వేయటం. విచిత్రం ఏంటంటే యెరూషలేము వెళ్ళి వచ్చేవాళ్ళు అక్కడి నుంచి కొంత మట్టి తెస్తున్నారంట, ఆ మట్టి తెచ్చి పునాదులే వేసేవాళ్ళు కొందరు. ఇవన్నీ నీ అవిశ్వాసానికి చెప్పండి గుర్తులు, సూచనలు అన్నమాట. దేవుని పిల్లైన మనము వాడి జోలికి వెళ్ళాము అని అంటే అర్థం ఏంటంటే విశ్వాసము నుండి మనము తొలగిపోయాం. 2 విశ్వాసాలు చెప్పబడ్డాయి బైబిల్లో. పేతురుని ఏమన్నాడు ప్రభు?
ఆ? అల్ప విశ్వాసి. విశ్వాసే కానీ ఏమైందట? అల్పమైపోయింది. బాబు అమ్మ విశ్వాసమే కానీ నీ నీ విశ్వాసంలో అల్పం ఏర్పడింది. అల్పం ఏర్పడింది అంటే తగినంత బలమైన విశ్వాసం నీకు లేదు అని చెప్పడానికి కారణం. తోమను ఏమన్నాడు? అవిశ్వాసి. విశ్వాసం ఉంది కానీ నీలో ఏం ప్రవేశించింది? అవిశ్వాసం. అంటే నీ విశ్వాసం లోపించింది అని దాని అర్థం అన్నమాట. కానీ ఫిలోమోను లేక ఒనేసిము, ఒనేసిము తెచ్చిన పత్రిక చదువుతున్నప్పుడు పౌలు ఆయన గురించి ఏమి రాశాడంటే చెప్పండి, నీ విశ్వాసం అన్నాడు. నీ విశ్వాసం. ఎబ్రీ పత్రిక చూడండి 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు చెప్పండి, మనకి ఏది ప్రాముఖ్యం? విశ్వాసం ప్రాముఖ్యం. మరి విశ్వాసం ఉంది రక్షణ కొరకే, కానీ విశ్వాస జీవితంలో కొనసాగుతుండగా విశ్వాసంలో ఏముందంటే అల్పం ఉంది, అవిశ్వాసం కూడా ఉంది. అల్పం ఏర్పడింది, అవిశ్వాసం కూడా ఏర్పడింది. కానీ ఇక్కడ అన్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభుకి ఇష్టలుగా ఉండాలి. రక్షణ వాస్తవమే, రక్షించబడటం వాస్తవమే, కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా. మనం చేసే కార్యాల్లో దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏమై ఉండాలట? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాట గమనిస్తున్నాం. ప్రియ తల్లి, విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే సరిపోదు, అది క్రియలతో కూడిందై ఉండాలి అన్నాడు కదా. యాకోబు పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:17 చూద్దామా? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. మృతమైన విశ్వాసం. దాంట్లో ఏమి లేవు, క్రియలు లేవు. నమ్ముకున్నాను అన్నావు, విశ్వాసిగా నమ్ముకున్నాను, బైబిల్ కలిగి ఉన్నావు, ప్రార్థనకు వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, వస్తున్నావు, వెళుతున్నావు, కానీ ఏమి లేదు, క్రియలు లేవు. ఇప్పుడు ఆషాఢం ఉందండి, వెళ్ళిపోయిందా? ఆషాఢ మాసం ఉంది, వెళ్ళిపోయిందంట. కొత్తగా వివాహాలైనటువంటి వాళ్ళని ఆషాఢ మాసంలో అమ్మాయిని ఎక్కడ పెడతారు? అమ్మగారింటికాడ పెడతారు. అత్తోరింటికాడ ఉండకూడదా? అత్తోరింటికాడ ఉండకూడదా? అమ్మగారింటికాడ పెడతారు. మా స్థానిక సంఘంలో హైందవులోంచి ప్రభుని నమ్ముకున్న కుటుంబము వారి కుమారుడికి వివాహం చేశారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఆషాఢం వచ్చింది, ఆ కోడలు అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఎవరింటి దగ్గర? అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అమ్మాయి కాలంలో అంతగా సరిగా నమ్ముకున్న వాళ్ళు కదా, వాళ్ళ బంధువులు వాళ్ళు అన్నారంట, అబ్బే కుదరదు, ఈ ఒక్క నెల మా ఇంటి దగ్గర ఉంచండి, ఆ తర్వాత ఎన్ని రోజులైనా మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. వాళ్ళు ఏమన్నారంటే ఈ ఒక్క నెల మా దగ్గర ఉంచు, ఆ తర్వాత ఎన్ని రోజులైనా మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గర పెట్టుకో. ఎందుకంటే మేము క్రైస్తవ వివాహం చేశాము. చెప్పండి, ఇది మేము పాటించకూడదు. అసలు మా సేవకుడు అసలు ఊరుకోడు. ఆ అమ్మాయి గాల వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి దేవుని వాక్యంలోంచి ఓ మాట తీసి చెప్పాను. వివాహమైన తర్వాత 1 సంవత్సరం వరకు భార్యను భర్త ఏం చేయకూడదని ఉంది, విడనాడకూడదు అని వాక్యం చూపించి చెప్పడం జరిగింది వాళ్ళకి. వాళ్ళే కాదు, ఎందరో విశ్వాసం గల వాళ్ళు, భక్తులైన వారు, వాక్యాన్ని పాటించేవాళ్ళు, వాక్యాన్ని అనుసరించేవాళ్ళు. అమ్మ ఆషాఢం వచ్చిందని అమ్మాయిని వాళ్ళ అమ్మగారింటికి పంపడం కాదు. ఎవరింటి దగ్గర ఉండాలి? అబ్బాయి గల వాళ్ళైతే మీ ఇంటి దగ్గరే ఉండాలి. ఇదే నిజమైన చెప్పండి విశ్వాసం. గత 10 సంవత్సరాల క్రితం ఒక వివాహం అయింది మా స్థానిక సంఘంలో. వాళ్ళ బంధువులే, హైందవులోంచి ప్రభులోకి వచ్చిన వాళ్ళే. ఆషాఢం ఇక రేపు వచ్చేస్తుందంట. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసి ఆ రోజు అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఆ ఇంటిగాల అంటే ఈ పిల్ల అత్తగారు ఇంటి దగ్గర లేదు, భర్త కూడా ఇంటి దగ్గర లేడు.
వాళ్ళు వచ్చినప్పుడు సాయంకాలం అయిపోతుందంట, చీకటి అడితే ఆషాఢం అనే ఆ రోజు దొల్లబడిపోద్దంట, దొల్లు వచ్చేస్తుందంట. అందుకని వాళ్ళకి చెప్ప చేయకుండా ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఈ తల్లి ఇంటికి వచ్చింది, కొడుకు కూడా ఇంటికి వచ్చాడు. ఏంటి సంగతి అంటే పక్కింటి వాళ్ళకి చెప్పేసి వెళ్ళారు. వీళ్ళ ఆ ప్రొద్దుటి బండి వేసుకెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారండి. ఈ నెల రోజులు మా ఇంటి దగ్గరే ఉంటుంది, తర్వాత కావాలంటే మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, మేము క్రైస్తవ వివాహం చేసాం అని చెప్పి. ప్రియులారా, దేవుని పిల్లైన మనము ఇట్టి అన్య ఆచారాలను ఏం చేయకూడదు, అనుసరించకూడదు. అనుసరిస్తే నీ విశ్వాసం ఏమైనట్టు? అవిశ్వాసం అయింది, అల్ప విశ్వాసము అయింది అంతే. కానీ ఫిలోమోను ఎలాంటి వాడంట? విశ్వాసము గలవాడు. నీ విశ్వాసము అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక ఫిలోమోను విశ్వాసము గలవాడు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి మరొక మాట దేవుని వాక్యంలో మనం గమనించగలిగితే 22వ వచనం. 22. అంతేకాదు నీ ప్రార్థన మూలముగా, నీ ప్రార్థన మూలముగా అన్నాడు. విశ్వాసం గలవాడే. రెండవది నీ ప్రార్థన. నీ ప్రార్థన, ప్రార్థనాపరుడు. నీ ప్రార్థన ఎవరైనా? ఫిలోమోను విశ్వాసం గలవాడు, రెండోది ప్రార్థన జీవితం కలిగిన వాడు. ప్రియులారా వినండి, ప్రార్థనలో ఎంతగా మనం ఉండాలో అంతగా ఉండలేమి. ఈ రోజు వరకు కూడా మనం లోటే కలిగి ఉన్నాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. భక్తులైన వారు అనేక మంది కదండి గంటల 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 తరబడి ప్రార్థించిన దినాలు ఉన్నవి. అమ్మయ్య వినండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దైవగ్రంథంలో మనం గమనించగలము. ప్రార్థన ప్రాణం వంటిదని భక్తులు చెప్పే మాట. ప్రార్థన లేనివాడు గాలి లేని బంతి లాంటి వాడు అంటారు. అంటే గాలి లేని బంతిని కింద పెట్టి కొట్టామనుకోండి, ఎక్కడ ఉంటుంది? సొట్టబడి కిందే ఉంటుంది, అది తోలదు. ప్రార్థన జీవితం లేకపోతే నీలో ఆత్మీయ పరిపక్వత ఉండదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఎలాగంటాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1:20 చదువుకుందాం మనం. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను. పౌలు ఫిలిప్పీలకి రాస్తున్నాడు మీ ప్రార్థన. ఫిలోమోనుకి రాస్తూ నీ ప్రార్థన అన్నాడు. ఫిలిప్పీలకి రాస్తూ మీ ప్రార్థన అన్నాడు. మరి మన ప్రార్థన సంగతి ఏంటి అమ్మా? మన ప్రార్థన సంగతి ఏంటి? మనం ఎంతగా ప్రార్థిస్తున్నామో మళ్ళీ మనం పరీక్షించుకుందామా? చాలా విచారకరమైన సంగతి ఏమంటే మన ప్రార్థనలకి కుంటుతనం వచ్చింది. అన్ని పనులు చేసుకోవడానికి ఓపికనిస్తున్నాం, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేదు. ఓపిక లేని వారు నేర్చెల్లిపోతున్నాం. పడుకునే ముందు 5 నిమిషాలు, లేచిన తర్వాత మరొక 5 నిమిషాలు మాత్రమే. ఫిలోమోను అలాంటి వాడు కాదు, మంచి ప్రార్థన జీవితము కలిగిన వాడు. మూడవదిగా 1:4 చూడండి. 1:4 నీ ప్రేమను గూర్చియు. మరి ఏమంటున్నాడు చూడండి. ఫిలోమోను నీ ప్రేమను గూర్చియు ఏం కలిగిన వాడట? ప్రేమ కలిగిన వాడు. ఈయన లక్షణాలు చూడండి. విశ్వాసం గలవాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఆ మాట పూర్తిగా చదవండి. నీ ప్రేమను గూర్చియు సమస్త పరిశుద్ధుల యేడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. చాలండి. ఇక్కడ నీ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు లేనిది, నిజమో దీనిని నమ్మో, ఇది నిజమో దీనిని. తల్లి తండ్రుల నీడవలే గతించురో, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించు
ప్రేమ కలలా కరిగిపోను. ప్రేమ నాడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది. నా యేసుని నిత్య ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. ఈ భూమి మీద కొలవలేనిది తరుగలేనిది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. అలా అయితే నమ్మిన ఆయన పిల్లలైన మనము, రక్షించబడిన మనము, ఆయన కొలుస్తూ ఆయన్ని ఆరాధిస్తున్న మనము ఏం కలిగిన వారిగా ఉండాలంటే చెప్పండి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఎవరి ఎడల? ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ. అంటే ఏ ప్రేమ అది? మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి అన్నాడు. ప్రభునందు పిల్లరా, ఆయా స్థితిగతులు చెందిన వారమైనా కానీ ఆయన పిల్లలమైన మనము ఒకరి ఎడల ఒకరము ఏం కలిగి ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలి అనే మాట రాయబడింది. చదవండి, ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు మనల్ని ప్రేమించిన విధం ఆశ్చర్యంగా మనం ఆలోచన చేస్తుండగా మనం ఒకరి ఎడల ఒకరం కలిగి క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే ఈ మాట వినండి, క్రీస్తు మనల్ని ప్రేమించి బలిగా సమర్పించుకున్నాడు. ఆ ప్రకారముగానే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఏం కలిగి ఉండాలట? ప్రేమ కలిగి నడుచుకునుడి. మనం ఏ స్థితికి చెందిన, ఏ పరిస్థితికి చెందిన, ఏ స్థితిగతులకు చెందిన, సామాన్యమైన వారంగా ఉన్నా, ధనవంతులంగా ఉన్నా, మనం ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలట? ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అనగా దైవ గ్రంథంలో ప్రభువు నేర్పిస్తున్న మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అన్నాడు. హెబ్రీ 13:1 చూద్దామా? హెబ్రీ 13:1. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. స్థిరంగా ఉండాలి. అమ్మా నిజమే, మనుషులం కాబట్టి ఒకసారి ప్రేమిస్తాం, మరోసారి వారిని ప్రేమించలేం. దానికి కారణం వారి లక్షణాలు అవ్వచ్చు, లేక మన అసూయ అవ్వచ్చు, లేదా మన తత్వం అవ్వచ్చు. ఏదేమైనా మనుషులైన మనము ఒక వ్యక్తిని మరొక వ్యక్తి స్థిరముగా ప్రేమించలేకపోవచ్చు. దాంట్లో కారణాలు ఉంటాయి. కానీ ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోండి. ప్రేమ ఏమై ఉండాలట? స్థిరమైనదై ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ చాలా విలువైనది. ప్రభు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు కనుక మనం ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగిన వారిగా ఉండాలనే మంచి మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఫిలోమోనులో ఉన్నటువంటి లక్షణాలు పౌలు ఎత్తి రాస్తున్నాడు. ఒకటి, అక్కడ నేను చెప్పాను కదా, ప్రతి వచ్చిన దగ్గర ఏముంటుంది? నీ విశ్వాసము. 2, నీ ప్రార్థన. 3వది నీ ప్రేమ. నీ ప్రేమ అన్నాడు. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే 14వ వచనం చూడండి. నీ ఉపకారము. నీ ఉపకారము ఏటట? నీ ఉపకారం. ఫిలోమోను అనుకున్న ఒక అలవాటు ఏటట? ఉపకారం చేసేవాడు. ఉపకారం చేసేవాడు. మనం ఇలాగ అనుకుంటాం, ఎంతమందికి చేయగలమండి ఉపకారం? చాలామంది అవసరాల్లో అక్కర్లో ఉంటారు, అందరికీ మేము చేయగలమా అని అనుకోవచ్చు. నేనంటాను, నీ సహోదరి, నీ సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నువ్వు చెయ్యగలిగింది కదా, మాట సహాయం చేయగలవా? చేతి సహాయం చేయగలవా? కదండి, ఆకలి తీర్చే సహాయం చేయగలవా? ద్రవ్య సహాయం నువ్వేది చేయగలిగితే నీకు తగినంత మట్టుకు ఇతరులకు మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఉపకారం చేయాలి కానీ అమ్మా అపకారం ఏనాడు చేయకూడదు. కనుక ఫిలోమోను అనుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఉపకారం చేసేవాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఎలా రాయబడింది చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ అధ్యాయము
16వ వచనం చూడండి, 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేయటమట అమ్మా, మనం ఇతరులకు ఉపకారం చేయటమట దేవునికి ఇష్టమైంది అన్నాడు. మనం చేసేది ఎవరు చూసొచ్చారులే అని మనం అనుకుంటే, నీవు చేసేదాన్ని నీ ప్రక్కింటి వారు, నీ ఇంట్లో వారు చూడకపోయినా నీ దేవుడు చూస్తున్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి, అవి దేవునికి ఏమై ఉన్నవట, ఇష్టమైనవి అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైన వాటిని మనం చేయటము అది చాలా ఉత్తమమైన సంగతిగా మనం తలస్తూ ఉన్నాం. సమయభావన బట్టి మనం దాటిపోదాము. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి. చాలండి, నేను మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను కదా. రహాబ్ అంటుంది, నేను మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను. మీరు నా తండ్రి ఇంటి వారందరికీ మీరేం చేయండి? ఆవిడ అడిగిన అడగపోయినా చేస్తారు వాళ్ళు. ఎందుకు? దేవుణ్ణి ఎరిగిన వారు కనుక. చేశారా లేదా? ఆమె ఇద్దరికి మాత్రమే చేసింది ఉపకారం. ఇద్దరికి ప్రమాదం, అక్కడ సంఖ్యను మనం చెప్పలేము, కానీ వారికి మాత్రమే చేసింది. కానీ ఆమె ఎంతమంది గురించి అడిగింది తెలుసండి? నాకును నా తండ్రి ఇంటి వారికి. ఇంకా చెప్పండి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మళ్ళీ వాళ్ళకి కలిగిన వాళ్ళు అంట. అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం, వాళ్ళకి అత్త మామలు ఉంటారు కదండి, వాళ్ళనంట. అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళకి పెండ్లు అయితే వాళ్ళ అత్తగారు మామగారు, ఇంకా అవతల వాళ్ళు ఎవరున్నారో ఎంతమందిని పోగేసిందో చూడండి. వీళ్ళందరిని గురించి ఆమె ఏమడుగుతుందంటే, నేను మీకు చేశాను కాబట్టి మీరు నాకును ఉపకారం చేయండి. చేశారా లేదా? అందరికీ ఉపకారం చేశారు. ప్రియమైన దేవుని పిల్లైన మనము ఉపకారం చేసేవారిగా ఉండాలి అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆఖరిగా 5వదిగా మనం గమనించగలిగితే చూడండి, ఫిలోమోను గురించి మనం ఇలా చదువుకుంటాం. 7వ వచనం చూడండి, 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. ఈ పత్రికలో నాకు ఈ మాట చాలా ఇష్టమైందండి. ఈ పత్రికలో ఈ మాట చాలా ఇష్టమైనటువంటి మాట. ఏమన్నాడు? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పౌలు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఫిలోమోను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ విశ్వాసం ఉంది, మంచిదే. నీవు ప్రార్థనాపరుడు, మంచిదే. నువ్వు ప్రేమ గలవాడు, మంచిదే. నువ్వు ఉపకారం చేసేవాడు, మంచిదే. ఇవన్నిటికంటే నీ మూలముగా, చెప్పండి, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున. దీని అర్థం ఏంటో తెలుసండి? ఇందాక చెప్పాను కదా, ముందు ప్రసంగంలో మాట చెప్పాను. ఫిలోమోను ద్వారా పరిశుద్ధుల హృదయాలు ఏం పొందుతున్నాయంట? విశ్రాంతి పొందుతున్నవి. దీని అర్థం ఏంటంటే, అయ్యా, ఒక ఫ్యాను లేక ఏసీ పెట్టి అందులో ఒక ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని పదార్థాలు పెట్టాడని కాదు దాని అర్థం. ఫిలోమోను ఎవరికి నష్టాన్ని కలుగు చేసిన వాడు? చెప్పండి. ఫిలోమోను ఎవరికి నష్టాన్ని కలుగు చేసిన వాడు కాడు. ఎవరికి ఇబ్బంది కలుగు చేసిన వాడు? చెప్పండి, కాడు. ఎవరి హృదయాన్ని నొప్పించిన వాడు కాడు. అతను బట్టి ఎవరికి నిద్ర లేకుండా చేసిన వాడు కాడు. ఫిలోమోను ఇతరుల యొక్క లేక అనేకులకి ఏం కలిగించాడట? విశ్రాంతి కలిగించిన వాడు. ప్రేమైన తల్లి, ప్రేమైన బాబు, దేవునికి సన్నిధానములో బాధ్యులైన వారు, పెద్దలైన వారు, బాధ్యత కలిగిన వారు లోపముంటే గద్దించారనుకోండి, మనం ఏం చేయాలి? లోబడాలే కానీ తిరగబడి మాట్లాడితే ఆ రాత్రి ఆ దైవజనుడికి లేక ఆ సంఘ పెద్దకి ఏముండదు? చెప్పండి, నిద్ర ఉండదు.
ఫిలోమోను అలాంటి వాడు కాదు. ఫిలోమోను అలాంటి వాడు కాదు. ఫిలోమోను ఇతరుల యొక్క లేక తనతోటి దైవ సేవకు లేక పెద్దలకు సంఘ సభ్యులకు ఏం కలిగించేవాడంటే చెప్పండి, విశ్రాంతి కలిగించేవాడు. నేను మీకు ఈ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సౌలుని తలంచుకుంటే దావీదుకి నిద్ర పడద్దా? ఏమండి, సౌలుని తలంచుకుంటే దావీదుకి నిద్ర పట్టుద్దా? చెప్పండి అమ్మా. అరణ్యంలో తరుగుతున్నప్పుడు సౌలుని బట్టి దావీదుకి నిద్ర పట్టుద్దా? ఎందుకంటే సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? తరుముతూ ఉన్నాడు. దావీదుకి నెమ్మది లేదు, నిద్ర లేదు, సుఖము లేదు, అరణ్యాలు పడి పారిపోతూ ఉన్నాడు. ఇవాళ కొందరు తలంచుకుంటే సంఘములో బాధ్యత కలిగినటువంటి కొందరికి ఏమి లేదు చెప్పండి, నెమ్మది లేదు, నెమ్మది ఉండదు, నిద్ర లేని దినాలు గడిపేవారుగా ఉంటారు. మనసులో శాంతి ఉండదు, తిన్న అరిగేదిగా ఉండదు, నిద్రపోయిన నిద్ర పట్టదు. ఇంట్లో సంగతులు బాగానే ఉంటాయి, కుమార్తెలు ఉంటే ఆ సంగతులు బాగానే ఉంటాయి, భార్య సంగతి బాగానే ఉంటుంది. కానీ ఆ దైవ సేవకుని గురించి, కుటుంబం గురించి కాదు, కానీ సంఘ ప్రియులను బట్టి ఆ దైవజనుడికి ఏమీ లేదు, విశ్రాంతి ఉండదు. ప్రియమైన తల్లి, ప్రియమైన బాబు, ఫిలోమోను అలాంటి వాడు కానే కాదు. చెప్పండి, ఫిలోమోనులో ఉన్న లక్షణాలు: మొదటిది విశ్వాసము కలిగిన వాడు, 2 ప్రార్థన జీవితం కలిగిన వాడు, ప్రేమ అనుభవం కలిగిన వాడు, ఉపకారం చేసే స్వభావం కలిగిన వాడు. చెప్పండి, ఇతరులకు విశ్రాంతి కలుగు చేయవాడు. మంచి లక్షణాలు పౌలు ఎత్తి రాస్తున్నాడు. ఈ మాట చదువుకోగానే ఫిలోమోను ఒనేసిమని చెప్పండి సహోదరుడిగా చేర్చుకున్నాడు, తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. ఆనాటి నుండి నేనంటాను, వారి జీవితకాలం అంతట్లో కూడా ఫిలోమోను ఒనేసిము దాసుడు పనివాడు కాదు, యజమాని కాదు. చెప్పండి, సహోదరుడిగా ఇరుగురు కలిసి దేవునికి సేవలో సాగిపోయిన వారు ఉండవచ్చు. ఒనేసిము నిష్ప్రయోజకుడు ఏమయ్యాడంటే ప్రయోజకుడయ్యాడు. మనం కూడా ఒకప్పుడు ఎలాగున్నా ఇప్పుడు సంఘానికి, సేవకు కదండి మనం ఎలా ఉండాలి? ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. అలా ఉండటానికి ప్రభు తన కృప ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్య తలంపులకే స్తుతిస్తున్నాం. ప్రభా, మేము ఎలాగుండాలో మీ గ్రంథములు ఎందరో భక్తులను ఉంచి మా ఆధ్యాత్మిక జీవితానికి పురుకొలుపు ప్రోత్సాహాన్ని కలుగునట్లుగా నాయన మా కొరకు వ్రాయించిన సంగతులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ రాత్రి కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ